హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మేఘ సందేశం ఛానల్కి స్వాగతం. ఇక్కడైతే నేను ప్రతిరోజు రొటీన్ పనులు ఎలా ఉంటాయో చూపెట్టాలనుకుంటున్నాను పిల్లలకి. మెడిటేషన్ క్లాస్ నేను 6:30 నుంచి 8 వరకు క్లాస్కి వెళ్తాను. 8 నుంచి వచ్చిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. అన్ని టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత రెడీ చేసి పెట్టేసి వచ్చి బట్టలు మడుస్తున్నాను. వాషింగ్ మిషన్లో వేసి ఎండకు ఆరేసామనుకోండి, అలాగ వేసి ఇలా తిరిగి ఒక 10 నిమిషాల్లో చూసేసరికి ఎండిపోతున్నాయి. అంత ఎండలు మండిపోతున్నాయి ఫ్రెండ్స్. రైమింగ్ వర్డ్స్ బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఎండిపోతున్నాయి, మండిపోతున్నాయి కదా. ఇలా బట్టలు మడిచి పెట్టుకుంటేనే ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది కదా. ఎక్కడ బట్టలు అక్కడ ఉంటే గందరగోళంగా అనిపిస్తుంది. నాకు ఓపిక లేకపోయినా ఎక్కడ పనులు అక్కడ చేసేస్తూ ఉంటాను. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇప్పుడు బట్టలు మడుచుకునేటప్పుడు ఏవైనా కొన్ని హూకులు ఊడిపోవడం, హెమ్మింగులు, మగపిల్లలవి ప్యాంట్లు షర్ట్లు హూకులు పోవడం, అదే హూకులు అంటే బటన్స్ పోవడం అలాగుంటాయి కదా. అవన్నీ మడిచేటప్పుడే రెడీ చేసేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మగవాళ్ళ ప్యాంట్లు హెమ్మింగులు పోవడం అలాగా ఆ టైంలోనే అన్నీ చేసేస్తే పని సరిగ్గా సరిపోతుంది, నీట్గా కూడా ఉంటుంది. నేను అలాగే రెడీ చేస్తూ ఉంటాను అన్నీ. ఎక్కడైతే దోస పండ్లు కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సీజనల్లీ ఫ్రూట్స్ ఎప్పటికప్పుడు మా వాళ్ళు తెచ్చి పడేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అవన్నీ రెడీ చేసి ఎత్తి తినేటివి తింటారు, మిగతావి ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టడం నా వంతు. తినేదానికి బద్ధకం అండి, తెచ్చాడు పడేస్తారు కానీ తీసుకొని తినడం కూడా కష్టమే మా వాళ్ళకి. ఇవంతా క్లీన్ చేసి చెక్కు తీసేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈజీగా నాకు ఎలాగ అనిపిస్తే అలా కట్ చేసేస్తూ ఉంటాను. ఈ గింజలు కూడా వేస్ట్ కానివ్వకుండా అవన్నీ తీసి బేసిన్లో వేసి పెట్టుకొని లేదా ప్లేట్లో కానీ వేసి పెట్టుకొని మరుసటి రోజు అవి జల్లెడి గిన్నెలో వేసి కడిగేసామనుకోండి, శుభ్రంగా తయారైపోతాయి గింజలు. అలాగే ఎండకి ఎండబెట్టే ఎలాగూ ఎండాకాలమే కదా ఫ్రెండ్స్. అవి ఎండబెట్టి టైంపాస్కి అలా తినడం నాకు బాగా ఇష్టం. ఏదైనా ఆలోచనలో ఉన్నప్పుడు లేదా టీవీ సీరియల్స్, ఏదైనా టీవీ సీరియల్స్ అయితే చూడడం తక్కువ, చాలా తక్కువ. ఏదైనా మంచి సినిమా వచ్చినప్పుడు అలాగ ఒక 10 నిమిషాలు అలా కూర్చుంటాను. అలాంటప్పుడు టైంపాస్కి అవి తింటూ ఉంటాను ఫ్రెండ్స్. మీరైతే ఎలాగ చేస్తారు? ఇక్కడైతే నేను రవ్వ దోశ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మొన్నటి వీడియో. ఇక్కడైతే రవ్వ దోశకి 1 గ్లాసు రవ్వ అయితే 1/4 గ్లాసు గోధుమ పిండి, 1/4 గ్లాసు బియ్యం పిండి కలిపాను ఫ్రెండ్స్. అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కరివేపాకు. నేనైతే వేయలేదు ఫ్రెండ్స్. ఉప్పు కొద్దిగా సరిపడినంత ఉప్పు అన్నీ వేసి కలిపేసి ఇలాగ దోశ వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో క్యారెట్, ఆనియన్స్ మా వాళ్ళకి వేసి పెడుతున్నాను. నేనైతే ఓన్లీ క్యారెటే వేసుకున్నాను. ఆనియన్ తినేవాళ్ళు ఆనియన్ వేసుకోవచ్చు. ఇదిగోండి, దోశ అయితే బాగా వచ్చింది. ఇదైతే నేను చూసుకోకుండా బయట వెళ్ళానా, ఏదో ఎవరో పిలిచేసరికి ఈ పక్క పెనం మీద కొంచెం మాడింది, అయినా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఆనియన్ దోశ ఎలాగుందో ఏమో అనుకున్నాను కానీ మా వారు బాగుందన్నారు. చూడండి, దోశ అయితే చాలా బాగా వస్తుంది. మైదా వేసేవాళ్ళు, వద్దనుకున్న వాళ్ళు గోధుమ పిండి కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంది. మైదా వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి కదా అందరము. ఈరోజు నా వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు చేసే లైక్ మాకెంతో ఉపయోగపడుతుంది కదా. చూసేవాళ్ళు చూస్తున్నారు, ఒక లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయడంలో, ఎదుటి వాళ్ళకి సంతోషం ఇవ్వడంలో మనకు కూడా సంతోషం అనిపిస్తుంది కదా. ఇదిగోండి, దోశ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ఫాలో చేయండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చెప్పండి ప్లీజ్.